హైదరాబాద్ మాదాపూర్ పేస్ హాస్పిటల్లో దారుణం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమాను తలపించేలా వైద్యం చేశారు పేస్ హాస్పిటల్ సిబ్బంది. 2 రోజుల క్రితం లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న క్రమంలో పేస్ హాస్పిటల్లో లింగంపల్లికి చెందిన ఎల్లమ్మ అనే మహిళను కుటుంబ సభ్యులు చేర్చారు. హాస్పిటల్ చేర్చుకునే సమయంలో 2,20,000 కట్టించుకున్నారు పేస్ హాస్పిటల్ సిబ్బంది. ఇక నిన్న ఉదయం ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని పేస్ హాస్పిటల్ డాక్టర్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. అంతేగాక ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని కూడా డాక్టర్లు చెప్పినట్టు పేషెంట్ బంధువులు చెప్తున్నారు. అయితే ఈరోజు ఉదయం డిశ్చార్జ్ చేయకుండా ఎల్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని, ఇంకా 3 లక్షలు చెల్లించాలని పేస్ హాస్పిటల్ సిబ్బంది హుకుం జారీ చేశారు. ఇక 3 లక్షలు హాస్పిటల్లో డిపాజిట్ చేయడానికి వెళ్ళగా ఎల్లమ్మ చనిపోయిందని హాస్పిటల్ సిబ్బంది వెల్లడించారు. ఈ క్రమంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎల్లమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే హాస్పిటల్ సిబ్బంది మాత్రం 3 లక్షలు కడితేనే బాడీని ఇస్తామని తేల్చారు. ఈ నేపథ్యంలో బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. 0% ఛాన్స్ అని చెప్పి డాక్టర్ చేస్తారన్న బిఫోర్ సర్జరీ కూడా ఎప్పుడు ఇచ్చారు? డెత్ అండ్ డిక్లరేషన్ ఎప్పుడు ఇచ్చారు? బిల్ ఇవ్వడానికి ఇంత టైం పడుతుందా? క్యాష్ బిల్ కదా అదంతా మాకు డిస్కౌంట్ అంటాం. మళ్ళీ మనిషిని ఇంత 5 గంటల నుంచి పెట్టుకొని మేమే ఉండి మేమే కొట్లాడి మేమే చేసుకుని మళ్ళీ 2 లక్షల బిల్ అంటే మేమెందుకు కడదాం? మేము సీడీనే ఇస్తాను. టిప్స్ ప్రొసీజర్ ఓటీ ఐసీయూ ఆమె ఎక్కడెక్కడ ఉందో నాకు అదంతా కావాలి. సరే